నమస్తే. మన ఛానల్‌లో ఎన్నో కార్యక్రమాలు అటు వైద్యం పరంగా, ఇటు ఆధ్యాత్మికంగా, అటు న్యూస్ పరంగా ఇలా ఎన్నో రకాలైన వార్తల్ని కానివ్వండి, ప్రోగ్రామ్స్‌ని కానివ్వండి మీరు ఆదరిస్తున్నారు, చూస్తున్నారు. నేను మీ అల్పన ఈరోజు ఒక మంచి కార్యక్రమం గురించి మాట్లాడబోతున్నాను. చాలా వరకు నేనడిగితే ఒక చిన్న కంపెనీ మొదలుపెట్టాలి అన్నా, ఒక చిన్న ఏదన్నా కార్యక్రమం మొదలుపెట్టాలి అన్నా, మనకనేది ఒక లోగో చాలా అవసరం. సో, ఈ లోగోకి సంబంధించి ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే యోగా గురు విశ్వక్ సేన్ గారు, మనీ పవర్ మాస్టర్ విశ్వక్ సేన్ గారు నాతో పాటు ఉన్నారు. అసలు లోగోస్ ఎలాంటివి తీసుకోవాలి? ఏ కలర్స్ ఎవరికి యూజ్ అవుతాయి? ఏ కంపెనీకి ఎలాంటి కలర్స్ వల్ల వాళ్ళకి సక్సెస్ రేట్ పెరుగుతుంది? ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. శ్రద్ధగా వినండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. విశ్వక్ సేన్ గారిని కూడా మీరు డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో, లోగో. ఆ లోగో అనేది చాలా అవసరం. అసలు మనం ఛానెల్‌లో మాట్లాడుతున్నామంటేనే మనకొక లోగో ఆహ్, అవసరం అనేది చాలా వరకు తెలిసిన విషయమే. అయితే కొంతమంది వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ కలర్స్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. నాకు బ్లూ అంటే ఇష్టం కాబట్టి అని, నాకు గ్రీన్ అంటే ఇష్టం కాబట్టి అని, నాకు పింక్ అంటే ఇష్టం కాబట్టి పింక్ ఉండాలి అని, ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ ఒక లోగో వలన వాళ్ళ సక్సెస్ రేట్ పెరుగుతుందా? దాంట్లో వాడే కలర్స్ వలన వాళ్ళ సక్సెస్ రేట్ వస్తుందా? ఏ వ్యాపారానికి, ఏ ప్రోగ్రామ్‌కి ఎలాంటి లోగోస్ కావాలి? ఎలాంటి లోగోస్ వాడటం వల్ల వాళ్ళకి సక్సెస్ వస్తుంది? చెప్పండి. లోగో అనేది మన బిజినెస్‌లో ఎక్కువగా మనీని జనరేట్ చేసేది లోగోలో ఉండే కలర్స్ అండి. ఓహ్! మీరు చూడండి, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, హ్మ్. గూగుల్ కావచ్చు, మెక్‌డొనాల్డ్స్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, డీమార్ట్ కావచ్చు. ప్రతి దానికి ఒక సింబాలిక్ లోగోలో కలర్ ఉంటుందండి. అవును. ఫుడ్‌కి ఒక కలర్ ఉంటుందండి. రైట్. అదే విధంగా మీరు ఎనీ పార్సెల్స్ ఫ్లిప్‌కార్ట్ కానీ, అమెజాన్‌కి ఒక కలర్ ఉంటుందండి. హ్మ్. అదే టెక్నాలజీ ఉందనుకోండి, టెక్నాలజీకి పరంగా ఒక కలర్. ఓకే. ఇప్పుడంతా మీడియానే. ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ గానీ, హ్మ్. హ్మ్. ఇటువంటి బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా కలర్ కాంబినేషన్‌లోనే బిజినెస్ అనేది జరుగుతుంది. ఓకే. కొన్ని కంపెనీస్ మీరు కనుక చూస్తే, ఒకప్పుడు టాప్ రేంజ్‌లో ఉన్న కంపెనీస్ అంతా డౌన్ అయిపోయాయి. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ వీడియోకాన్ చూడండి. వీడియోకాన్‌కి ఒకప్పుడు ఒక లోగో ఉండేది. ఎప్పుడైతే లోగోని మోడిఫై చేశారో ఆ బిజినెస్ అంతా డౌన్ అయిపోయింది. హ్మ్. హ్మ్. ఒనిడా కూడా. కాబట్టి మీ కంపెనీ లోగోలో కలర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అది మన డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా చాలామంది ఏమనుకుంటారు, నాకు రెడ్ అంటే ఇష్టం అండి, నేను రెడ్ కలర్ పెట్టేస్తానంటారు. అవునవును. కానీ రెడ్ అవాయిడ్ చేయాలి. కొన్ని డేట్ ఆఫ్ బర్త్‌లు కొంతమందికి కలిసి రావచ్చు. ఓకే. అలా మనం డేట్ ఆఫ్ బర్త్ ఒకటో నంబర్ నుంచి 31 వరకి ఎవరైనా ఈ భూమి మీద అదే డేట్ ఆఫ్ బర్త్‌లో పుడతారు. వాళ్ళు ఏ కలర్‌లో ఏ లోగో వాడితే చాలా బావుంటుందనేది. హ్మ్. ముఖ్యంగా 1 నంబర్ సీరీస్ గనక మనం తీసుకుంటే ఎనీ మంత్, హ్మ్. అంటే మనకు జనవరి నుంచి డిసెంబర్ వరకి 1 1, 10, 19, 28 వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసినా అంటే ఓన్లీ డేటేనా అండి? ఓన్లీ డేట్. డెస్టినీతో సంబంధం లేదండి. ఓకే. ఓకే. ఓన్లీ డేట్‌తోనే సంబంధం రైట్. మనకి. రైట్. హ్మ్. వీళ్ళు ఏదైనా కంపెనీ లోగోలో కలర్ డిసైడ్ చేయాలనుకున్నప్పుడు ముఖ్యంగా హ్మ్. వీళ్ళు బ్లాక్ కలర్‌ని అవాయిడ్ చేయాలండి. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అవాయిడింగ్ కలర్స్ కూడా లోగోలో ఎక్కడా ఉండకూడదు. ఎందుకంటే ఆ నెగెటివ్ కలర్ మన లోగోలో గనక ఉంటే హ్మ్. కస్టమర్స్‌ని గాని, మన బిజినెస్‌ని గాని డౌన్ చేసేస్తుంది. ఓకే. కాబట్టి 1 నంబర్ సీరీస్ వాళ్ళు మెయిన్‌గా మీ లోగోలో బ్లాక్ కలర్ అవాయిడ్ చేయండి. చాలా చాలా బాగా ఉంటుంది. అయితే ఎక్కువగా ఏ కలర్ వాడితే బాగా సక్సెస్ వస్తుంది 1 నంబర్ హ్మ్. సీరీస్‌కి అంటే, 1 నంబర్ అంటే సన్ కాబట్టి, హ్మ్. సన్‌కి ఆరెంజ్ కానీ, రెడ్ కానీ, హ్మ్. గోల్డ్ కలర్ కానీ, హ్మ్. యెల్లో గాని వాడితే వెరీ, వెరీ, వెరీ సక్సెస్‌ఫుల్ అండి. ఓహ్! అయితే మన లోగోలో కంపెనీ నేమ్స్ ఉంటాయి చూడండి. హ్మ్. హ్మ్. ఈ కంపెనీ నేమ్ గనక లైట్ ఆరెంజ్ కలర్‌లో గనక వస్తే వెరీ, వెరీ సక్సెస్‌ఫుల్. ఓకే. ఇది 1 నంబర్ సీరీస్ వాళ్ళకి. హ్మ్. హ్మ్. నెక్స్ట్ 2 నంబర్ అంటే చంద్రుడు. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక హ్మ్. 2, 11, 20, 29 గనక ఉంటే వీళ్ళందరూ 2 నంబర్ సీరీస్ అంటే మూన్ ప్రభావంలోకొస్తారు. హ్మ్. హ్మ్. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా కంపెనీలు నడపడంలో కొంత స్లోగా ఉంటారండి. చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది వీళ్ళకి. ఇటువంటి వాళ్ళు ఒక్కసారి మీ లోగోని చెక్ చేసుకోండి. ఈ లోగోలో ఎక్కువగా వీళ్ళు వైట్ కలర్ కానివ్వండి, అదే విధంగా గ్రీన్ కానివ్వండి, అదే విధంగా యెల్లో కానివ్వండి. ఇవి వాడితే చాలా చాలా సక్సెస్. కానీ 2 నంబర్ వాళ్ళు
ఎట్టి పరిస్థితుల్లో లోగోలో రెడ్ కలర్ మాత్రం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే 2 నంబర్ వాటర్, 9 నంబర్ ఫైర్. వాటర్ అండ్ ఫైర్ ఒకే దగ్గర ఉండకూడదు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్కి రెడ్ని అవాయిడ్ చేయాలి. రెడ్ డేంజర్ కలర్, మీకు అంత యాంటీగా పనిచేస్తుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా 2/11/2029 వాళ్ళు మీ లోగోలో మీ ఫేవరెట్ కలర్ అయినటువంటి గ్రీన్, వైట్, ఎల్లో వాడండి. చాలా చాలా ఎక్సలెంట్ అండి. అదేవిధంగా 3 నంబర్ సిరీస్, ఎవరైతే 3వ నంబర్ వాళ్ళు బిజినెస్ చేస్తారో, అంటే 3, 12, 21, 30 వాళ్ళు లోగో ఎప్పుడైనా సరే 3 నంబర్ గురువు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎల్లోకే ఇవ్వండి. మిగతా ఏ కలర్లో వద్దు. ఎల్లో వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. వీటి కాంబినేషన్లో పింక్ కూడా వాడొచ్చు అండి. పింక్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. కానీ 3 నంబర్ వాళ్ళకి యాంటీ నంబర్ ఒకటి ఉందండి, 6 నంబర్. ఆ 6 రిలేటెడ్ నంబర్ కలర్ వాడకూడదు. అంటే 3 నంబర్ వాళ్ళు మీ లోగోలో కానీ మీ బిజినెస్ టైటిల్ నేమ్లలో కానీ వైట్ కలర్ వాడకూడదు ఎక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్. 4 నంబర్ అంటే మనకు రాహు, అంటే 4, 13, 22, 31 డేట్లో పుట్టిన వాళ్ళు ఎక్కువగా వీళ్ళు బ్లాక్ రెడ్ కలర్ని అవాయిడ్ చేసి, 4 నంబర్ వాళ్ళు బ్లాక్ రెడ్ని అవాయిడ్ చేసి గ్రీన్ కలర్ లోగోలో వాడితే చాలా చాలా పవర్ఫుల్ అండి. వీటితో పాటు లైట్ గ్రే కానీ యాష్ కానీ వాడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఎందుకంటే రాహుకి యాష్ గ్రే చాలా పవర్ఫుల్ నంబర్స్. ఈ కలర్స్ కూడా చాలా బాగా కలిసి వస్తాయి. యాంటీ కలర్స్ ఏంటి, ఎక్కడ లోగోలో కానీ ఫ్లెక్సీలో కానీ విజిటింగ్ కార్డులో కానీ బ్లాక్ రెడ్ని అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. 5 నంబర్ అండి, మెర్క్యూరీ. అంటే ఇదే బిజినెస్ నెంబర్. సాధారణంగా ఎవరైతే 5 నంబర్ సిరీస్లో పుడతారో బిజినెస్ చాలా బాగా చేస్తారు. ఎందుకంటే బై బర్త్ ఆ క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళలో. 5వ నంబర్ కానివ్వండి, 14 కానివ్వండి, 23 కానివ్వండి, వెరీ వెరీ పవర్ఫుల్. ఇటువంటి వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ గ్రీన్ కలర్, మెర్క్యూరీ రిలేటెడ్ గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్. యాంటీ కలర్స్ ఏం ఉండవు. కానీ 5 నంబర్కి 5 నంబర్ వాళ్ళు ఒక 3 కలర్స్ని అవాయిడ్ చేసినా మంచిదే. ఎందుకంటే ఓవరాల్ మనం లోగో డిజైన్ చేసేటప్పుడు బ్లాక్ కలర్, రెడ్ కలర్, వైట్ని అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే ఇవి అప్ అండ్ డౌన్స్ కలర్. నెగిటివ్ అంటే మీకున్న బిజినెస్ హైప్లో ఉన్నప్పుడు కూడా సడన్గా డౌన్ అవుతుంది. కారణం మీ లోగో అనేది మీకు తెలియదండి. కాబట్టి ఈ 3 కలర్లు అవాయిడ్ చేయండి. నెక్స్ట్ 6 నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 6, 15, 24 కనుక అయితే మీ బిజినెస్ లోగోలో ఎక్కువగా వైట్ కలర్ వాడండి. చాలా చాలా పవర్ఫుల్. ఎందుకంటే 6 నంబర్ ఈజ్ లగ్జరీ నంబర్. వైట్ కానీ గ్రీన్ కానీ వాడాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో 6 వాళ్ళు గుర్తుపెట్టుకోండి, యాంటీ నంబర్ అయినటువంటి 3వ నంబర్ కలర్ వాడకూడదు. అంటే ఏంటి, ఎల్లో కానీ పింక్ వాడకూడదండి. ఇవి చాలా చాలా డేంజరస్ కలర్స్. ఇవి కలర్లు ఏది వాడకూడదో తెలుసుకోవాలి మనం. ఆ కలర్లు నెగిటివ్గా ఉన్నప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ కావు. అదేవిధంగా 7 నంబర్ అంటే కేతు. కాబట్టి కేతు ఈజ్ ఎ స్ట్రగ్లింగ్ నంబర్. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎక్కువగా దాని సపోర్టింగ్ నంబర్ 4 నంబర్ సపోర్ట్ అంటే గ్రీన్ కలర్ వాడితే వెరీ వెరీ పవర్ఫుల్. 8 నంబర్ సిరీస్, మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 8, 17, 26 అయితే ఎక్కువగా 8 నంబర్ ఈజ్ శని. చాలామంది శని అంటే బ్లాక్ అనుకుంటారండి. బ్లాక్ ప్లేస్లో మీరు బ్లాక్ అవాయిడ్ చేసి బ్లూ వాడచ్చు. కానీ గ్రీన్ కూడా వాడచ్చు. డార్క్ బ్లూ కానీ, నేవీ బ్లూ కానీ, స్కై బ్లూ ఏదైనా వాడచ్చు. మీరు గూగుల్ చూడండి, బ్లూలోనే ఉంటుంది ఎక్కువ. అదేవిధంగా మైక్రోసాఫ్ట్. కాబట్టి వెరీ 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 పవర్ఫుల్. అదేవిధంగా 9 నంబర్ సిరీస్, 9, 18, 27 కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ అయ్యండి, మీరు బిజినెస్లో కనుక ఉంటే ముందుగా మీ లోగో కలర్లలో ఈ బ్లాక్ కలర్ అవాయిడ్ చేసి ఆరెంజ్, రెడ్, ఎల్లో, గ్రీన్ వాడి చూడండి. వెరీ వెరీ పవర్ఫుల్. బ్లాక్ అండ్ వైట్ అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి. ఇలా మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మన కంపెనీ లోగో ఏ కలర్లో ఉందో చూసుకోవాలండి. టోటల్ బిజినెస్ అట్రాక్షన్ అంతా మీ లోగో నుంచే అట్రాక్ట్ చేస్తుందండి. లోగోలోనే మీరు మైనస్ కలర్లు పెట్టుకుంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీ బిజినెస్ అలాగే ఉంటుంది. కాబట్టి మనం బిజినెస్ పెట్టుకునేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలండి. మీరు ఎనీ టాప్ కంపెనీస్ కానివ్వండి, వాళ్ళ బిజినెస్ టైటిల్ నేమ్స్ కానివ్వండి, ఆ కలరు లోగో మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు గమనించుకోండి. ఇప్పుడు అమెజాన్ చూడండి, ఇంత పాపులర్ అవ్వడానికి కారణం అమెజాన్ లోగో అండ్ కలర్. సేమ్ ఫ్లిప్కార్ట్ కూడా అలాగే, డీమార్ట్ కూడా అలాగే, మెక్డొనాల్డ్స్, మార్గదర్శి, ఇవన్నీ కలర్ మీద డిపెండ్ అయి ఉంటాయండి. కలర్ అనేది ఆ వ్యక్తి బిజినెస్లో ఏం అమ్మాలనుకుంటున్నాడు, వాళ్ళ మోటో ఏంటి అనేది కలర్ తెలియజేస్తుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీరు ఏ కలర్ ఎంచుకుంటే మీ బిజినెస్ సక్సెస్ అవుతుందో ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది.
చాలా అంటే చాలా క్లియర్‌గా చెప్పారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎలా అనిపించింది వీడియో? తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేస్తూ ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉండి డైరెక్ట్‌గా విశ్వక్సేన్ గారిని కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.